తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న ఆ రెండు ఎంపీ స్థానాలేంటి? రికార్డు పోలింగ్తో గెలుపు మాదే అంటున్న అభ్యర్థులు ఎవరు? ఆ ఎంపీ సీట్లలో టఫ్ ఫైట్ జరిగిందా? ఎవరు గెలిచినా నెక్ టు నెక్ ఫైట్ అంటూ బెట్టింగులు కాస్తున్నారా? రాష్ట్రంలోనే రికార్డు స్థాయి పోలింగ్ నమోదైన ఆ ఎంపీ నియోజకవర్గాలేంటి? ఎవరా అభ్యర్థులు? వాచ్ దిస్. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు తమకే వస్తాయని, ఫలానా సీటు తమ పార్టీనే గెలుస్తుందని ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు. కానీ ఆ ఎంపీ సీట్లలో మాత్రం టఫ్ ఫైట్ ఉందని అంటున్నారు. అక్కడ ఎవరు గెలిచినా నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందని జోరుగా బెట్టింగ్లు సైతం కడుతున్నారట. రాష్ట్రంలోనే రికార్డు స్థాయి పోలింగ్ నమోదైన ఆ ఎంపీ సీట్లు యమ హాట్గా మారాయట. అందులో ఒకటి భువనగిరి ఎంపీ సీటు. ఇక్కడ గెలిచేది ఎవరంటూ జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయట. 2009 తర్వాత 2 సార్లు కాంగ్రెస్, ఒకసారి బీఆర్ఎస్ గెలిచిన భువనగిరిలో ఈసారి అనూహ్యంగా బీజేపీ దూసుకురావడంతో గెలిచే పార్టీ ఏదంటూ పెద్ద ఎత్తున అంచనాలతో పాటు బెట్టింగులు కట్టడం చర్చకు దారితీసింది. బీజేపీ అభ్యర్థి బోరం నరసయ్య గౌడ్ వర్సెస్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ ఎన్నికలకు 4 రోజుల ముందు ముఖ్యమైన నేతలకు అందుబాటులో లేకపోవడం, క్యాడర్తో కటిఫ్ కావడంతో బీఆర్ఎస్ ఓటింగ్ బీజేపీకి షేర్ అయిందని చర్చ నడుస్తోంది. అయితే కాంగ్రెస్ కు 7 నియోజకవర్గాల్లో 6 చోట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉండడంతో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భువనగిరి పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించడంతో ఆ పార్టీ క్యాడర్ కూడా కీలకంగా పనిచేసిందట. ఇలా కాంగ్రెస్, బీజేపీలకు బీఆర్ఎస్ ఓట్లు షేర్ అయ్యాయని, అందుకే ఆ రెండు పార్టీల మధ్య భువనగిరిలో టఫ్ ఫైట్ గా మారిందని వినిపిస్తోంది. అయితే రాష్ట్రంలో 17 సీట్లలో 2-3 చోట్ల టఫ్ ఫైట్ ఉందట. అంతర్గత సర్వేలు కూడా ఈ 2-3 చోట్ల ఎవరు గెలిచేది అని స్పష్టంగా చెప్పకపోవడంతో తమ పార్టీనే గెలుస్తుందని, తమ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని ఎవరికి వారుగా కాంగ్రెస్, బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. దీనికి తోడు రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ నమోదైన పార్లమెంటు స్థానంగా భువనగిరి ఉంది. దీంతో భారీగా పోలింగ్, క్రాస్ ఓటింగ్ తమకే అనుకూలమని బీజేపీ, కాంగ్రెస్లు అంటున్నాయట. విజయ తీరానికి ఎవరు చేరుకున్నా స్వల్ప మెజారిటీతో మాత్రమే గెలుపు సాధ్యమని ఓ అంచనా వినిపిస్తోంది. ఇక పార్టీల మధ్య టఫ్ ఫైట్ కనిపించిన మరో ఎంపీ స్థానం జహీరాబాద్. ఈ లోక్సభ పోరులో ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది స్థానికంగా ఉత్కంఠ రేపుతోంది. జహీరాబాద్ పార్లమెంటు 2009లో ఏర్పడింది. మొదటిసారి కాంగ్రెస్ కు, రెండోసారి టీఆర్ఎస్ కు అవకాశం కల్పించారు ఓటర్లు. మూడోసారి జరిగిన ఎన్నికల్లో జహీరాబాద్ బాద్షా ఎవరన్నది ఆసక్తిగా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు అంచనాలు వేసుకుని గెలుపు తమది అన్న ధీమాతో ఉన్నారు. జహీరాబాద్ పార్లమెంటు నుంచి 2024 ఎన్నికల్లో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ మూడోసారి విజయం కోసం, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ రెండోసారి విజయం కోసం, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ బరిలో నిలిచారు. 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల విభజనలో భాగంగా 2008లో జహీరాబాద్ నియోజకవర్గం ఏర్పడింది. సంగారెడ్డి జిల్లా నుంచి 3 శాసనసభ నియోజకవర్గాలు, కామారెడ్డి జిల్లా నుంచి 4 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్ ఖేడ్, ఆందోల్, జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గాలు, కామారెడ్డి జిల్లా నుంచి జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లు కలిసి జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత 14,45,246 మంది ఓటర్లున్న ఎంపీ స్థానంపై 2009లో జరిగిన మొదటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. కాంగ్రెస్ నుంచి సురేష్ కుమార్ షెట్కర్ బరిలో దిగగా, టీఆర్ఎస్ నుంచి సయ్యద్ యూసుఫ్ అలీ పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి మీద సురేష్ షెట్కర్ 17,407 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో జహీరాబాద్ లో గులాబీ జెండా రెపరెపలాడింది. 2014 ఎన్నికల్లోనూ మళ్లీ కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కరే పోటీ చేయగా, ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బీబీ పాటిల్ బరిలోకి దిగి ఏకంగా 144,631 ఓట్లతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో టీడీపీ కూడా పోటీ చేయగా 1,57,497 ఓట్లు రావడం గమనార్హం. జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో మొత్తం 7 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అందులోని 4 స్థానాల్లో కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, మిగిలిన 1 నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్లో కాంగ్రెస్ అభ్యర్థి తోట లక్ష్మీకాంతారావు, ఎల్లారెడ్డి స్థానం నుంచి మదన్ మోహన్ రావు గెలిచి హస్తవాసి చూపించారు. ఇక అదే జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం నుంచి 7వ ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇక రాష్ట్రం మొత్తం షేక్ అయ్యేలా షాక్ చేశాయి కామారెడ్డి నియోజకవర్గం ఫలితాలు.
ఓవైపు 2 సార్లు సీఎంగా చేసిన కేసీఆర్, ఇంకోవైపు కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి. ఇలా ఇద్దరిని ఒంటి చేత్తో ఓడగొట్టి కామారెడ్డి గడ్డపై బీజేపీ జెండా ఎగరేశారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి. సంగారెడ్డి జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండింట కాంగ్రెస్ జెండా ఎగిరింది. నారాయణఖేడ్లో పటోళ్ల సంజీవరెడ్డి, ఆందోళన నుంచి దామోదర రాజనరసింహ కాంగ్రెస్ అభ్యర్థులుగా నిలిచి గెలిచారు. దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావు గెలిచారు. 2024 ఏప్రిల్ నాటికి జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలో మొత్తం 16.41 లక్షల మంది ఓటర్లు ఉండగా 74.63% పోలింగ్ నమోదైంది. ఎన్నికల్లో 12,25,049 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా ఓటేశారు. జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో 2019 ఎన్నికల్లో 69.70% పోలింగ్ నమోదు కాగా తాజా ఎన్నికల్లో 74.63% పోలింగ్ నమోదైంది. పెరిగిన ఓటింగ్ శాతంతో ఏ పార్టీకి లాభం జరుగుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఓటింగ్ వివరాలు బయటకు రావడంతో బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్, బీఆర్ఎస్ గాలి అనిల్ కుమార్లు ఓటింగ్ సరళిని విశ్లేషించే పనిలో పడ్డారు. నియోజకవర్గాలు, మండలాల వారీగా ఓటింగ్ సరళిని పరిశీలిస్తూ తమకు అనుకూలంగా ఎక్కడ ఓటింగ్ జరిగింది అని ఎంపీ అభ్యర్థులు లెక్కలేసుకుంటున్నారు. మరి వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు రోజు ఓటరు తీర్పు ఎలా ఉందో తేలనుంది. ఈ ఉత్కంఠకు తెరపడనుంది.